అందరికీ స్వాగతం. ప్రతి నెల మొదటి ఆదివారం జరిగే ఈ పేర్ని నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఫ్రీ మెడికల్ చెకప్ అండ్ మెడికల్ డిస్పెన్సరీకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరూ చక్కగా షుగరు బీపీల కోసం నెలకు ఒకసారి పండుగ వాతావరణంలో ఇలా మొదటి ఆదివారం అందరం కూడి చక్కగా భోజనం చేసుకొని మందులు తీసుకుని వెళ్ళి మళ్ళీ మొదటి ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే చక్కని వాతావరణం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు. ఇలా జరగడానికి వెనక పక్క చాలామంది ఎంతో విశేషమైన కృషి చేస్తే తప్పితే ఇంత ప్రోగ్రాం జరగదు. ఇంతమందికి భోజనాలు పెట్టి ఇంతమందికి మందులు ఇవ్వాలంటే అది పెద్ద బృహత్తర కార్యక్రమం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళందరూ ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నందుకు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాము. కేవలం మందుల వల్లే షుగర్ తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోద్దని ఎవరు అనుకోవద్దు. ఒక పావు వంతు మాత్రమే మందులు ఎఫెక్టు. మిగతా మూడొంతులు మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా, మనం క్రమబద్ధమైన జీవితం అనుభవించడం ద్వారా మిగతా మూడొంతులు షుగరు కానీ బీపీ కానీ తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ షుగరు బీపీ వచ్చిన తర్వాత కనీసం 35-45 నిమిషాల నుంచి గంట వరకు ఏదో ఒక వ్యాయామం, వాకింగ్ అంటే వాకింగు, ఇంకా ఏదైనా ఎవరికి అవకాశం నాకు షుగర్కి ప్రత్యేకంగా వాకింగ్ చేయకుండా కానీ ఊరకే బెళ్ళేసుకుంటే ఆ బెళ్ళ ఎడిపోద్దో కూడా తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ముసలోళ్ళం అయిపోయామనో లేకపోతే మోకాళ్ళ నొప్పులైనా 100 చెప్పకుండా ఏదో ఒక వ్యాయామం, ఆ గంట సేపు ఒక వ్యాయామం అనేది తప్పకుండా చేయండి. అట్లాగే బెళ్ళ వేసుకుంటున్నాం కదలే ఈ పూటకి ఏదో ఒకటి తింటే పర్లేదులే అని చెప్పి ఎక్కువ మంది కడుపులో తపన పుట్టిపోయి డ్రింకులు తాగుతూ ఉంటారు. దయచేసి ఆ డ్రింకుల జోలికి వెళ్ళబాకండి, కూల్ డ్రింకుల జోలికి వెళ్ళబాకండి. కొబ్బరి బొండాలు కూడా వద్దు. ఏదైనా సరే తీయగా ఉండే పదార్థానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత హాయిగా ఉండగలుగుతాము. కాబట్టి మనకి తీపి అనేది శత్రువు. అలాగే అన్నం కూడా ఒక తీపి వస్తువుగా గుర్తించి ఎంత తక్కువ తినగలిగితే అంత తక్కువ తినండి. అలానే కడుపు కాల్చుకోమని కాదు, మిగతా పదార్థాలు కూరగాయలు ఆకుకూరలు లిమిట్గా పళ్ళు తినొచ్చు అని, ఆ జాంకాయలు తినొచ్చు పప్పకాయ తినొచ్చు అని చెప్తారు. కానీ అవి కూడా లిమిట్గా ఏదో ఉదారానికి తినడం తప్పితే ఎవరికే పళ్ళు తినొచ్చు అని ఎవరికే తినొద్దు. దయచేసి పళ్ళు కూడా మంచివి కాదు షుగర్ వాళ్ళకి. బీపీకి షుగర్కి రెండింటికి కూడా మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఊరికే మనసుని విపరీతంగా కష్టపెట్టుకోవద్దు, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టొద్దు. మనం ప్రశాంతంగా హాయిగా మన జీవితాన్ని గడిపేయాలని చూడండి. కానీ అనవసరమైన రిస్కుల్లోకి వెళ్ళారండి మాత్రం బీపీలు షుగర్లు కంట్రోల్ కావు. కాబట్టి ఊరికే బిళ్ళలు వేసేసుకుంటే తగ్గిపోలేదు, బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయింది అనుకోకుండా మిగతా అన్ని సూత్రాలు జాగ్రత్తగా పాటిస్తూ అందరూ కలకాలం చక్కగా సంతోషంగా ఆనందంగా మీ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల్లో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.